హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నితిన్, జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒక లైఫ్ టైం ఉంటుంది కదా, సో ఒక పెళ్లి కాని అమ్మాయికి థైరాయిడ్ వస్తే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? ప్రెగ్నెన్సీ అండ్ థైరాయిడ్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉందండి. ఎస్, ఫస్ట్ థైరాయిడ్ వస్తే దట్ కుడ్ బి ఏ లైఫ్ లాంగ్ డిసీజ్. దానికి మనం రెగ్యులర్గా మెడిసిన్ వాడి దాని వాల్యూ రేంజ్లో పెట్టుకుంటే యూజువలీ దట్ డజంట్ కాస్ ఎనీ ప్రాబ్లం. కానీ అది రెగ్యులర్గా మెడిసిన్ వాడట్లేదు, రెగ్యులర్గా చెక్ చేయట్లేదు, అబ్నార్మల్గా ఉంది థైరాయిడ్ అంటే ఖచ్చితంగా వాళ్ళల్లో పెళ్ళైన లేడీస్లో యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం ఇట్ సెల్ఫ్ మనకి థైరాయిడ్ యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఫీమేల్ ఉన్నారనుకోండి, ఆవిడ బాడీ థైరాయిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ. సో థైరాయిడ్ హార్మోన్ కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కిడ్నీలో కూడా థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెరిగే బిడ్డకు కూడా థైరాయిడ్ హార్మోన్ అవసరం ఉంటుంది, రైట్? సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లాంటి ప్రెగ్నెంట్ ఫీమేల్లో థైరాయిడ్ మెటబాలిజం అనేది నార్మల్ ఫీమేల్కి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో ఈ ఏదైతే చేంజ్ ఆఫ్ మెటబాలిజం ఉంటుందో దానివల్ల వాళ్ళలో కొందరిలో థైరాయిడ్ ప్రొడక్షన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ అయింది అంటే మాత్రము మనం ఇందాక అనుకున్నాం, థైరాయిడ్ ఈజ్ ఎ గ్రోత్ అండ్ డెవలప్మెంటల్ హార్మోన్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బేబీకి చాలా ఇంపార్టెంట్, రైట్? పెరిగే బేబీకి. సో ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో అక్కడ బేబీకి ప్రాబ్లం అవ్వచ్చు. దానివల్ల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అంటే మిస్క్యారేజ్ అవ్వటం కానీ, స్టిల్ బర్త్ అవ్వటం కానీ, బేబీ డెవలప్మెంట్ లోపల అబ్నార్మాలిటీతో పెరగడం కానివ్వండి, వారు పుట్టిన తర్వాత బేబీకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ, న్యూరలాజికల్ కానీ, థింకింగ్ కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో ఉన్న ఫీమేల్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం అయితే రావచ్చు, మ్యాక్సిమం రావచ్చు. ఒక మదర్ కి థైరాయిడ్ ఉంటే ఇప్పుడు బేబీకి కూడా థైరాయిడ్, బేబీ బోర్న్ అవ్వగానే థైరాయిడ్ వస్తుందంట. థైరాయిడ్ ప్రాబ్లం రావడం కాదు, ఆ థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవడం వల్ల డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వేరే రకరకాలు కనబడతా ఉంటాయి బేబీస్ లో. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ దాంట్లో. ఓకే, సో ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్ అయ్యారు అంటే మనం ఇమీడియట్ గా మన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది అయోడిన్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ. ఎందుకంటే మనం ఇందాక చూసాం అయోడిన్ అనేది ఎక్కువ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేసి. సో అయోడిన్ మనం రిక్వైర్మెంట్ ఎక్కువ అయోడిన్ ఇస్తా ఉంటే వాళ్ళు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ కూడా కావాల్సినంత ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో థైరాయిడ్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. థైరాయిడ్ తగ్గిపోతుంటే కావాల్సిన ట్యాబ్లెట్ ఇచ్చుకుంటూ ఉండాలి మనం, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఫీమేల్కి. సో కరెక్ట్ రేంజ్లో కనుక మనం పెట్టుకోగలిగితే యూజువల్గా ఆ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏం ఇష్యూస్ ఉండవు. ఒకవేళ అది కనుక మిస్ అయిందంటే ఖచ్చితంగా అబ్నార్మల్ థైరాయిడ్ హార్మోన్స్ వల్ల మదర్కి హెల్త్ మీద ఇష్యూస్ ఉంటాయి, అండ్ ఆల్సో పుట్టపోయే బేబీకి కూడా మనకి హెల్త్లో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ చాలా మందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా ఇయర్స్ వరకు అసలు ప్రెగ్నెన్సీ రాదు. అలాంటి టైంలో వాళ్ళు ఎలా? ఎస్, బికాస్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇన్ ఫీమేల్ దట్ కెన్ బి, అది దాని అసోసియేషన్స్ చాలా వాటిలో ఉంటాయి. పీసీఓడితో అసోసియేట్ అయి ఉండొచ్చు, డయాబెటీస్తో అసోసియేట్ అయి ఉండొచ్చు, వెయిట్ తోటి అసోసియేట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా బాడీ మెటబాలిజం, హార్మోనల్ మెటబాలిజం మీద రిలేటెడ్ ఉంటాయి. సో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వటం కూడా ఇట్ విల్ బి ఏ డిఫికల్ట్ టాస్క్. ఎస్, సో అందుకని ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా మనకి హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా పీసీఓడి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మనం ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మదర్కి థైరాయిడ్ ఉండి బేబీ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ మదర్స్ విల్ హ్యావ్ హెల్దీ బేబీస్. ఏంటంటే థైరాయిడ్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్, మనం టాబ్లెట్ ఇచ్చి బ్యాలెన్స్ చేస్తాం. మనం బేబీకి ఏంటంటే ఆ హార్మోన్ వల్ల గ్రోత్ మీద డెవలప్మెంటే కనపడుతూ ఉంటాయి. సో ఇఫ్ నార్మల్ హార్మోన్ ఉందనుకోండి, బేబీ గ్రోత్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండదు. సో బేబీ విల్ బీ బార్న్ ఇన్ ఎ హెల్దీ స్టేజ్. సో ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు.